హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి కంప్లీట్లీ లైవ్ స్టాక్ అయితే అన్బాక్స్ అయితే చేయబోతున్నాను. ఆల్రెడీ నేనైతే బాక్స్ అంతా కూడా ఓపెన్ చేసి అయితే పెట్టేశాను. సో మన స్టాక్ అంతా కూడా ఏమొచ్చింది ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దానికన్నా ముందు మా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూస్తున్నారు కదండి, కంప్లీట్లీ ప్యాకెట్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. సో వేసి ఇంకా మళ్ళీ ట్యాంక్లో అడ్జస్ట్ చేయాల్సి ఉంది. ఏం చేస్తానంటే కొన్ని వెరైటీస్ వరకు నేనైతే డిస్ప్లే ట్యాంక్లో అయితే స్పెసిఫిక్గా డిస్ప్లే చేసి చూపిస్తాను. మిగిలిన మాత్రం నార్మల్గా ట్యాంక్లో వేసి అయితే పెడతాను. మన దగ్గర ఇదిగోండి సమ్ ఆఫ్ ద పాట్ ప్లాంట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఈవెన్ మీకు ఎవరికైనా సరే కార్పెట్ వెరైటీ కావాల్సిన సరే మన దగ్గర ఇదిగోండి టీసీ ప్లాంట్ అయితే అవైలబిలిటీలో ఉంది. సో దీన్ని ఏమొచ్చేసరికి మోంటీ కార్లో అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిఎం అయితే చేయండి. సో మన ఛానల్ ఎవరన్నా సరే బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోకపోతే వెంటనే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. మీకు నోటిఫికేషన్స్ అయితే మిస్ అవ్వకుండా అయితే వస్తాయి. మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి ర్యామ్ కేటగిరీలోకి అయితే వస్తుంది. సో రీసెంట్లీ మనం కొన్ని ర్యామ్స్ అయితే తీసుకొచ్చి చూపించాం కదా, ఈ బెలూన్ ర్యామ్స్. ఇది వచ్చేసరికి లాంగ్ బాడీ ర్యాము. సో లాంగ్ బాడీ ర్యామ్ వెరైటీలో ఇది వచ్చేసరికి జర్మన్ ర్యామ్ అని అయితే పిలుస్తారనమాట. దీని తాలూకు ఇమేజ్ అయితే నేను క్లియర్లీ పక్కన డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో ఈవెన్ ఇది కొంచెం స్ట్రెస్లో ఉన్నా సరే మీకు ఆ బ్లూ కలర్ షైనీనెస్ అయితే క్లియర్గా కనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. సో ఓన్లీ జస్ట్ ఒక 6 పీసెస్ మాత్రమే తీసుకురావడం అయితే జరిగింది. మేబీ నేను ఎప్పుడు కూడా వీడియో అనేది 4 to 5 days వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తాను. నేను అప్లోడ్ చేసి ఈ టైంకి మ్యాక్స్ అయిపోయి ఉండొచ్చు. సో ఇక్కడ చూస్తున్నటువంటి ఇంకో వెరైటీ వచ్చేసరికి రెయిన్బో వెరైటీస్ అనమాట. సో రెగ్యులర్గా మనం బ్లూ నియాన్ రెయిన్బో తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాను కదా. సో ఇందులో వచ్చేసరికి ఇది రెడ్ రెయిన్బో వెరైటీ అనమాట. క్లియర్లీ మీకు పక్కన ఇమేజ్ కూడా అయితే నేను ప్రొవైడ్ అయితే చేశాను. సో మంచి యూనిక్ కలెక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. మీకు రెగ్యులర్గా కావాల్సిన సరే దొరకకపోవచ్చు అనమాట. ఇలాగా తీసుకొచ్చినప్పుడే మ్యాక్సిమం మీరు గ్రాప్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నెక్స్ట్ నేను చూపించి ఈ వెరైటీ కూడా ఫస్ట్ టైం అయితే మన స్టోర్లో తీసుకురావడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి బార్బ్ వెరైటీ. మీరు చూడగానే ఇది రోజీ బార్బ్ అని అయితే అనుకోవచ్చు. సో ఇది రోజీ బార్బ్ అయితే కాదు. దీని నేమ్ వచ్చేసరికి ఒడిస్సా బార్బ్ అనమాట. ఇది చూడడానికి ఈ విధమైనటువంటి కలరేషన్లో అయితే ఉంటుంది. సో నేను కూడా ఇది చూడడం అయితే ఫస్ట్ టైం అనమాట. బార్బ్లో కూడా ఇంత మంచి కలరేషన్ అయితే ఉంటుందా అనిపించింది. సో ఇది కూడా మనకి అవైలబిలిటీలో ఉంటే తీసుకొచ్చాను. ఎక్కువేం తీసుకురాలేదనమాట, మీకు తెలిసిందే. సో లిమిటెడ్ పీసెస్ తెచ్చాను. సో ఇది వచ్చేసరికి మీరు నార్మల్ వెరైటీ బార్బ్తో మెయింటైన్ చేసినా పర్లేదు, కానీ ప్లాంటెడ్లో ఉంటేనే కలర్ కనిపిస్తుంది. సో ఇదే బార్బ్ కలెక్షన్లో మీకు ఇంకో వెరైటీ చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో బార్బ్ అని అయితే పిలుస్తారు. రెగ్యులర్గా మనం చూసే టైగర్ బార్బ్కి ఎల్లో బాడీ మీద బ్లాక్ స్ట్రైప్స్ వస్తాయి కదా, ఇది వచ్చేసరికి ప్లెయిన్ గోల్డెన్ కలర్లో షైన్ అవుతూ ఉంటుంది. బాడీ మీద లిటిల్ బిట్ ఆఫ్ డాట్ ప్యాటర్న్ మాత్రమే ఉంటుంది అనమాట. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది గప్పీ కలెక్షన్ ఉంటే తీసుకురమ్మంటున్నారు. సో మీకోసమే ఈ గప్పీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి F1 లీనేజ్ సూపర్ ప్రీమియం అని అయితే చెప్పను, కానీ మీకు ఎవరికైనా ఫ్యాన్సీగా ఒక ప్లాంటెడ్ ట్యాంక్లో వేసి మెయింటైన్ చేసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్గా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి రెడ్ ఫ్లేమ్ గప్పీ అని అయితే పిలుస్తారు. సో కొంచెం మనకి ఈ అల్బినో ఫుల్ రెడ్, జర్మన్ రెడ్, ఈ ఫ్లేమ్ గప్పీ వీటి దగ్గర ఏంటంటే చిన్నప్పుడు చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి. కాకపోతే ఎదిగే కొద్దీ మీకు డిఫరెన్షియేషన్ అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. నేను చూపిస్తుంది మాత్రం వచ్చేసరికి రెడ్ ఫ్లేమ్ గప్పీ అని అయితే అంటారు. అదేవిధంగా నేను ఇప్పుడు నెక్స్ట్ డిస్ప్లే చేస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ ప్లాటినం కలర్ అని అయితే చెప్పి అయితే ఇచ్చారు. ఇది కంప్లీట్లీ వచ్చేసరికి మిక్స్డ్ గప్పి అని అయితే చెప్తాను. సో మనకి ఈ ఆరెంజ్ టైల్స్ అండ్ బ్లాక్ ప్యాటర్న్లో ఉన్నటువంటి ఈ మిక్స్డ్ గప్పి అయితే అవైలబిలిటీలో ఉంది. సో ప్యూర్ లీనేజెస్ అనేవి నేను ఎందుకు తీసుకురానంటే మనకి ట్రావెలింగ్ టైం అయితే ఎక్కువ అనమాట. సో వచ్చి షిప్మెంట్లో అది స్ట్రెస్ అయిపోయి వస్తుంది. మనం కండిషన్ చేసే వరకు కూడా అది ఉంటుందో లేదో చెప్పలేము. సో అందులోని ఈ మధ్యన క్లైమేట్ అనేది ఒక్కొక్క రోజు ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ ఒక్కొక్క రోజు కూల్గా ఉంటుంది. సో ఈ కండిషన్కి ఆగుతాయో లేదనేసి ఎక్కువ డిస్టెన్స్ నుంచి అయితే నేను తెప్పించడానికి సాహసం చేయట్లేదు. సో మనకి దొరికిన దాంట్లో కొంచెం ప్రీమియంగా అయితే నాకు ఈ వెరైటీ అయితే కనిపించింది. సో ఏదైతే నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను ఇది వచ్చేసరికి పర్పుల్ బెర్రీ డ్రాగన్ అనమాట. వన్ ఆఫ్ మై లోకల్ బ్రీడర్ ఒక ఆయన బ్రీడ్ చేస్తే సరదాగా వాళ్ళ దగ్గర నుంచి అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కూడా ప్యూర్ లీనేజ్ అని అయితే నేను చెప్పను, కానీ పర్పుల్ బెర్రీ డ్రాగన్ అంటే ఆ కలరు ఆ ప్యాటర్న్ అయితే కనబడుతుంది. సో మీకు ఎవరికన్నా సరే తక్కువ బడ్జెట్లో మెయింటైన్ తీసుకుందాము అనుకుంటే మాత్రం మీకు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కాంటాక్ట్ అయితే ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. అలా కాదు, కొంచెం నాకు ప్రీమియం వెరైటీయే కావాలి, బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మినిమం 5 pairs అయితే ఆర్డర్ తీసుకున్నట్టయితే నేను తెప్పించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి వైట్ టెక్సిడో గప్పీ అనమాట. సో కంప్లీట్లీ ఇది ఏంటంటే టైల్ ఇదంతా కూడా వైట్ కలరేషన్లో అయితే ఉంటుంది. బాడీ సెంటర్ పార్ట్ ఏరియాలో బ్లాక్నెస్ అయితే వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా నేను చూపించేవన్నీ కూడా బ్రీడర్స్ పేరెంట్ సైజ్ అయితే కాదండి, జస్ట్ అడల్ట్ స్టేజ్లో ఉన్నటువంటి సైజెస్. అది కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను.
మోస్ట్లీ ఏ బ్రీడర్ని అడిగినా సరే ట్రాన్స్పోర్ట్కి అనేది లోడెడ్తో ఉన్న ఫీమేల్స్ లాంటివి అయితే ఎవరు వేయడానికి అయితే ఒప్పుకోరు. బికాజ్ అది ట్రాన్స్పోర్ట్లో అది స్ట్రెస్ అయిపోయి బేబీస్ని రిలీజ్ చేసినప్పుడు కొంచెం మనకి ఏంటంటే ఇబ్బంది అవుతుంది. సో ఆ బేబీస్ డ్యామేజ్ అవుతుందో పాటు మిగతా ఫిష్ కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. దానికనే బ్రీడర్స్ ఎవరో కూడా ఈ ఎగ్ లోడెడ్ అయితే పంపించడానికి అయితే ఒప్పుకోరు. సో నెక్స్ట్ ఇక్కడ టబ్లో కనిపిస్తున్నాయి వచ్చేసరికి ఎల్లో టెక్సిడో. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది వైట్లో ఉంటుంది, ఇది ఎల్లోలో ఉంటుంది, అదే డిఫరెన్స్. ఇంకా స్పెసిఫిక్గా నేను వీటిని డిస్ప్లే ట్యాంక్లో వేసి అయితే చూపించట్లేదు. ఇందాక చూపించినటువంటి పర్పుల్ బెర్రీ డ్రాగన్స్ అనమాట అవి. సో ఇలా కొంచెం ఫ్యూ వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ప్రతి టబ్లో కూడా ష్రింప్ అయితే మెయింటైన్ చేసుకుంటున్నాను. సో మీకు ఒక సీక్రెట్ అయితే చెప్తాను అనమాట. మీ ప్లాంట్కి అనేది ఆల్గా అయితే పట్టేస్తుంటుంది కదా బయట ఉన్న టబ్స్లో, మీరు ఈ విధంగా ష్రింప్ అనేది మెయింటైన్ చేసుకున్నట్టయితే టబ్లో ఆల్గా అయితే ఇష్యూ అనేది అసలు రాదు. సో ఇది ఒక మంచి సీక్రెట్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్లో మళ్ళీ మెన్షన్ చేయండి. సో ఇది వచ్చేసరికి ఎల్లో ష్రింపు, ఇందాక ఫస్ట్ చూపించాను కదా, అది వచ్చేసరికి చెర్రీ రెడ్ ష్రింప్ అనమాట. సో ప్రతి ట్యాంక్లో కూడా ఒకే వెరైటీ ఎందుకు వేద్దాం అనేసి ఒక 3 కలర్స్ ఆఫ్ ష్రింప్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఎల్లో అనమాట. సో క్లియర్లీ చూసుకోవచ్చు ఎగ్ లోడెడ్ అయితే ఉంది. నెక్స్ట్ ఆ కార్నర్ టబ్లో బ్లూ ఉన్నట్టు ఉంది, ఒకసారి చూపిస్తాను. సో కనిపిస్తుంది కదా, సో ఫ్లాష్ ఆన్ చేశాను. సో ఓకే, వర్కౌట్ అవ్వట్లేదు. సో మామూలుగానే చూపిస్తున్నాను, చూడొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసరికి బ్లూ ష్రింప్ అనమాట. మీకు ఈవెన్ బ్లాక్లో కనిపించవచ్చు మేబీ. సో ఇవన్నీ కూడా బయటికి తీసి చూపిద్దామంటే మళ్ళీ వీటిని స్ట్రెస్ చేయడం ఎందుకని ముట్టుకోవట్లేదు. అందులోని కొన్ని అయితే ఎగ్స్తో ఉన్నాయి. సో వీటిని డిస్టర్బ్ చేశానంటే ఆ ఎగ్స్ని అయితే అలా వదిలేస్తూ ఉంటాయి. చాలా మంది బ్రో నేను మాలిస్ ట్యాంక్లో ష్రింప్ వేయచ్చా లేకపోతే గోల్డ్ ఫిష్ ట్యాంక్లో ష్రింప్ వేయచ్చా అన్నారు. ష్రింప్ అనేది అలా వేయడానికి అయితే కుదరదు, ప్లాంట్ ఖచ్చితంగా అయితే కావాలి. సో ఇప్పుడు వరకు అయితే నేను తీసుకొచ్చిన స్పెసిఫిక్ వెరైటీస్ అన్నీ కూడా డిస్ప్లే చేశాను కదా. కొన్ని వెరైటీస్ అయితే మీకు డిస్ప్లేలో చూపించలేదు కాబట్టి డైరెక్ట్ ఈ లాంగ్ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంప్లీట్లీ కాస్ట్ టెట్రాస్. కొంచెం కౌంట్ అయితే పెరిగిందనమాట. రీసెంట్లీ తెచ్చినవి సేల్ అయిపోతే మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను. సో ఈ కాస్ట్ టెట్రాతో పాటు మన దగ్గర వచ్చేసరికి పైన హాకీ స్టిక్ ఉన్నాయి. దానికి దీనికి కూడా ఈ బ్లాక్ లైన్ అనేది ఆపోజిట్లో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఆస్ట్రేలియన్ రెయిన్బో బిగ్ సైజ్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరికైనా సరే జైంట్ గోరామి కావాలి అంటే అవైలబిలిటీలో ఉంది, వైట్ కలర్ అనమాట. సో ఇది ఒక మంచి సైజులో అయితే గ్రో అవుతూ అయితే జరుగుతుంది. కింద చూసుకున్నట్టయితే మన దగ్గర స్వాట్ టైల్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఇందులో లోడెడ్ ఫీమేల్ స్వాట్ టైల్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా సరే బ్రీడ్ చేద్దాం అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ అగైన్ గారా రూఫా ఫిష్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో అయితే ఉంది, ఫ్యూ పీసెస్ అనమాట. కింద చూసుకున్నట్టయితే ఈ ట్యాంక్లో కంప్లీట్లీ ప్లాంటెడ్ వెరైటీకి సంబంధించినటువంటి ఫిష్ ఉన్నాయి. హార్లిక్విన్, రాస్బోరా, మౌంటైన్ మెనార్, వెయిల్ టైల్ జెబ్రా, నెక్స్ట్ బ్లూ నియాన్ రెయిన్బో, ఇలా 3-4 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇలా ప్రత్యేకించి చూపించడానికి అయితే అవ్వదనేసి నేను ముందుగా అయితే కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నాను డిస్ప్లే చేసి. సో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద మొబైల్ యొక్క క్యామ్ కూడా చాలా ఫోకస్డ్గా అయితే తీస్తుంది. సో వైట్ బ్యాక్గ్రౌండ్తో బ్లూ బ్యాక్గ్రౌండ్తో కంపేర్ చేస్తే రీజన్ ఏంటో నాకు తెలీదు. సో మనకు వచ్చేసరికి కలర్ఫుల్ వీడియో టెట్రాస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక ఆల్మోస్ట్ ఒక 5 కలర్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో అయితే వచ్చినాయి. కింద చూసుకున్నట్టయితే కోయిస్ ఉన్నాయి. కోయిస్లో కబూటా కోయి ఉంది, నెక్స్ట్ రెడ్ మెటల్ కోయి ఉంది. 2 వెరైటీస్ ఉన్నాయి అనమాట ఈ ట్యాంక్లో. వేరే ట్యాంక్లో ఇంకో వెరైటీ ఉన్నాయి, ఈ కంటిన్యూషన్లో అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్ మన దగ్గర పోలార్ ప్యారెట్ స్మాల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉంది. సో చాలామంది ఏంటంటే పేరెంట్ సైజ్ కావాలని అయితే అడుగుతున్నారు. కాకపోతే మార్కెట్లో పేరెంట్స్ అన్నీ కూడా బ్రూడ్ స్టాక్ కింద ఫర్దర్ బ్రీడింగ్ కోసం అయితే ఉంచేసుకుంటున్నారు, బయటగా అయితే ఇవ్వట్లేదు. ఈ కింద ట్యాంక్లో చూసుకున్నట్టయితే ప్లాంటెడ్ వెరైటీస్ ఉన్నాయి. లెమన్ టెట్రా, సర్ఫే టెట్రా, ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. నియోన్ టెట్రాతో కంపేర్ చేస్తే ఇది కొంచెం హార్డ్గా అవుతుంది, ప్లస్ వైల్డ్గా కూడా దీని బిహేవియర్ అయితే ఉంటుంది. ష్రింప్స్ని అయితే తినేస్తాయి అనమాట. కింద వైల్డ్ కేటగిరీలోకి వచ్చేసరికి మన దగ్గర వచ్చినటువంటి చిక్లెట్స్ అనమాట, మాఫ్ వెరైటీలోకి వస్తుంది. ఇది బ్లూ ఆరెంజ్ అయితే ఎక్కువ ఉంది. ఈవెన్ హోల్సేల్లో కావాల్సిన సరే ఇస్తాను. సో క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. సో 2 ట్యాంక్స్ కూడా నాకు ఈ 2 కూడా బ్లాక్ అయితే అయిపోయినాయి. కొంచెం క్లియర్ అయితే కొత్త వెరైటీ పెడదామని అయితే చూస్తున్నాను. పైన చూసుకున్నట్టయితే ఆల్బినో ప్రిస్టిలా టెట్రా, బ్లాక్ నియాన్ టెట్రా, జనరల్లీ బ్లూ నియాన్స్ చూస్తూ ఉంటారు కదా, బ్లాక్ అనేది కొంచెం రేర్ కలెక్షన్ అనమాట. సో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. పైన చూసుకున్నట్టయితే మీకు ఈ వీడియోలో కొంచెం పెద్దగా కనిపించవచ్చు, కానీ ఇవి ఒక 1 ఇంచ్ సైజులో అయితే ఉంటాయి. చిక్లెట్ వెరైటీస్, ఎల్లో బనానా చిక్లెట్, అలాగే అల్బినో చిక్లెట్. సో మంచి యాక్టివ్ కండిషన్లో అయితే ఉంది, దాని మూవ్మెంట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇదే కాకుండా మనకి ఏంజిల్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మీడియం సైజ్ ఏంజిల్. ఇందులోనే మన దగ్గర స్మాల్ సైజ్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి.
కింద చూస్తున్నాయి అన్నీ కూడా వచ్చేసరికి ఒక కాయిన్ సైజులో అనేది అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. వైట్ అదేవిధంగా మార్బుల్ ఏంజిల్ అనమాట. 2 వేరియంట్స్ కూడా ఉన్నాయి. షిప్మెంట్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ట్రావెలింగ్లో ఏమైనా డ్యామేజ్ అయితే కనుక పీస్ టు పీస్ కూడా రీప్లేస్ అయితే చేస్తాము. కాకపోతే మీరు షిప్మెంట్ ఛార్జ్ మాత్రం పే చేయాల్సి వస్తుంది. కింద చూసుకున్నట్టయితే మన దగ్గర గోల్డ్ ఫిష్ వెరైటీ అవైలబుల్గా ఉంది. అదేవిధంగా మంచి సైజులో ఉన్నటువంటి వరాండాస్ అయితే ఉన్నాయి. ఎవరన్నా బ్రీడ్ చేద్దాం అనుకున్నా సరే మనం ఎగ్జాక్ట్ మేల్ ఫీమేల్ ఐడెంటిఫై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మోస్ట్లీ మనం ఏంటి అంటే కనుక ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటాము. సో అంత ఈజీగా అయితే మీకు డ్యామేజ్ అయితే ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి కలెక్షన్ ఆఫ్ గొరామీస్ తెప్పించాను అనమాట. దీన్ని వచ్చేసరికి రెడ్ లిల్లీ గొరామీ అని అయితే అంటారు. సో ఎంత వైబ్రెంట్ రెడ్లో ఉందో మీకు క్లియర్లీ అయితే కనిపిస్తుంది. వీటితో పాటు ఇందాక తీసుకొచ్చిన గోల్డెన్ బాబ్స్ కూడా ఇందులో విడిచిపెట్టాను. సో ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా రెయిన్బో యొక్క కలర్ అనేది. సో ఇది నేను వీడియో అనేది 4 days తర్వాత తీస్తున్నాను అనమాట ఈ ప్లాంటెడ్ ట్యాంక్లో. అందుకే మీకు అంత వైబ్రెంట్గా కలర్ అయితే కనిపిస్తుంది. నేను ఫస్ట్ మీకు చూపించిందంతా కూడా వచ్చిన రోజు తీసిన వీడియో. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి జర్మన్ ర్యామ్ అనమాట. ఇది కూడా కంప్లీట్ నా ప్లాంటేషన్ అలాగే ఉండుంటే ఇది కూడా మంచి వైబ్రెంట్ కలర్లో అయితే కనిపిద్దును. నేనైతే ఖచ్చితంగా 4 days క్వారంటైన్ చేసిన తర్వాతే సేల్స్కి అయితే రెడీ చేసుకుంటాను. సో మనకి మంచి కలెక్షన్ అంతా కూడా వచ్చింది. సో ఎవరికైనా సరే ప్రైస్ లిస్ట్ కావాలి అంటే నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ప్రైస్ లిస్ట్ అయితే ఫార్వర్డ్ అయితే చేస్తాను. కింద కామెంట్స్లో మాత్రం అడగొద్దు. సో ఇప్పుడు గౌరామీస్లోనే ఇప్పుడు ఇంకో గౌరామీ అయితే చూపిస్తున్నాను. ఇందాక చూసిన 2 వేరియంట్స్ కాకుండా ఇది ఇంకోటి అనమాట. దీన్ని వచ్చేసరికి డ్రాఫ్ గౌరామీ అని అయితే అంటారు. దీనికి ఇందాకలాగే రెడ్నెస్ వస్తుంది కానీ కాకపోతే దీని మీద ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మంచి యూనిక్ కలెక్షన్ ఆఫ్ గౌరామీస్ అనమాట. సో మన దగ్గర ఈవెన్ నియాన్ టెట్రాస్ ఉన్నాయి. సో మీరు క్లియర్లీ చూసుకోవచ్చు నియాన్ టెట్రాస్ ఉన్న ట్యాంక్లో నేను ఎలాంటి ఫిల్టర్ పెట్టలేదు, ఎయిర్ పంపు పెట్టలేదు. అలాగే హార్డ్గా సర్వైవ్ అవుతుంది. ఇలా హార్డ్గా సర్వైవ్ అయితేనే ఈ నియాన్స్ అయితే నేను ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాను అనమాట. ఏరియేషన్లో ఉన్న నియాన్స్ అయితే డ్యామేజ్ అయితే అయిపోతున్నాయి నాకు. సో ఇది వచ్చేసరికి KML మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. చూసారు కదా మంచి యాక్టివ్గా అయితే ఉందన్నమాట. సో మాలీస్లో వచ్చేసరికి ఈసారి బెలూన్ మూన్టేల్ మాలీస్ అయితే తెప్పించాను. బోత్ వైట్ బ్లాక్ 2 కలర్స్ కూడా వచ్చినాయి అనమాట. సో మంచి లోడెడ్ సైజులో అవైలబుల్గా ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గరకు వచ్చిన తర్వాత బేబీస్ కూడా లే చేయడం అయితే జరిగింది. వాటిని అయితే కొంచెం జాగ్రత్తగా పెట్టాను. ఎందుకంటే మూన్టేల్స్ కదా అసమాటం కూడా దొరకవు. సో మీరు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకుంటే డైరెక్ట్ వచ్చి అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి ఈరోజే వచ్చింది. సో ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం అయితే అవ్వదు. సో నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తున్నటువంటి ఈ మాలీస్ వచ్చేసరికి రెగ్యులర్గా చూసేటువంటి మాలీస్ వైట్, ఆరెంజ్, బ్లాక్. ఈవెన్ ఇందులో మన దగ్గర పాండా మాలీ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో ఇవి కావాలంటే ట్రాన్స్పోర్టేషన్ అయితే అవుతుంది. ఆల్రెడీ 4 days నుంచి మన దగ్గర కండిషన్లు అయితే ఉన్నాయి. సో మీకు ఏంటి అంటే కనుక ఆర్డర్ అనేది మీరు ఎంత బడ్జెట్లోనే పెట్టుకోవాలన్న సిస్టమ్ ఏమీ లేదనమాట. మీరు మినిమం ఆర్డర్ తీసుకొని మీరు షిప్మెంట్ పే చేసుకుంటానంటే మీరు ఈవెన్ సింగిల్ పీస్ తీసుకున్నా సరే నేను ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను. సో పైన చూసుకున్నట్టయితే ఇవి బెలూన్ మాలీస్లో నార్మల్ వెరైటీ. ఇందాక చూపించినవి వచ్చేసరికి మూన్టేల్ వెరైటీ అనమాట. ఇవి కూడా కొంచెం ఎక్కువ స్టాక్ తీసుకొచ్చాను అనమాట. కొంచెం హోల్సేల్ సప్లై అయితే ఉందనేసి. సో ఎవరికైనా చూస్తున్న వాళ్ళకి కావాలంటే మాత్రం కాంటాక్ట్ అయితే అయిపోండి. కోయిస్లో ఇందాక మీకు కబూటా వెరైటీస్ అవి చూపించాను కదా. ఇందులో మన దగ్గర కబూటా వెయిల్టేల్ ఉంది. నెక్స్ట్ ఇదిగోండి అర్మానా కూడా ఉంది. ఆల్మోస్ట్ ఒక 8 inches ఉంటుంది అనమాట. నేను తెచ్చినప్పుడు ఒక 3 inches ఉంది. సో బాగా జెబ్రాస్ అవి తిని పెరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ స్టాక్ అంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తున్నాను స్టోర్లో అనేది. మీకు ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. చేసేటువంటి లైక్ షేర్ వల్ల మన ఛానల్ అనేది బాగా గ్రోత్ అయితే ఉంటుంది. అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా ప్రమోట్ అయితే అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం.